ఏమే, నీకు ఇచ్చిన 3 లక్షలు కొంచెం అవసరం ఉంది, అర్జెంటు, ఇస్తావా? ఇప్పుడు లేవమ్మా, అయినా 3 నెలల తర్వాత ఇస్తాను. నాకు వేరే ఫోన్ వస్తుందమ్మా, ఉంటాను. హలో హలో రమ్య, నీకు 2 లక్షలు ఇచ్చాను కదా, కొంచెం అర్జెంట్. ఇల్లు వేలంకి వచ్చేసింది, నేను అప్పిచ్చిన వాళ్ళందరూ తిరిగి ఇవ్వటం లేదు, నువ్వైనా ఇస్తావా? అప్పు ఇవ్వడం దేనికి, బాధపడడం దేనికి? హలో అండి, బాగున్నారా? ఏంటండి ఎప్పుడు చూసినా అలా మూడీగా ఉంటారు? కాసేపు నాతో సరదాగా మాట్లాడొచ్చు కదా. మీరెవరండి? మీతో నేను ఎందుకు మాట్లాడాలి? మీరేమైనా నా ఫ్రెండా, మా పక్కింటి వాళ్ళ? అసలు నేను మీతో ఎందుకు మాట్లాడాలి? అసలు మాట్లాడితేనే కదండి నేను ఎవరో ఎలాంటినో తెలిసేది. నేను దారిని పోయే వాళ్ళతో అనవసరంగా మాట్లాడండి. అది కదండి, ఒకసారి మీరు నన్ను ఏడిపిస్తున్నారని పోలీసులను పిలవమంటారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. హలో, అరే రమణ గుర్తుపట్టలేదురా. నేను వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్మేట్ అని చెప్దామన్నా కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదురా. ఏమైందంట? అదా, వాళ్ళ ఇల్లు తాకట్లో ఉందిరా, అప్పు పెరిగిపోయి ఆక్షన్కి వచ్చేసింది, అందుకే అలా ఉంది. సరేరా, ఉంటాను. మేడం, రమా, నేను మూర్తిని. మన ఇద్దరం కలిసి 10th వరకు చదువుకున్నాం. నేను ఆ విషయం చెప్దామనే నిన్ను గుడిలో కలిశాను, నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఈ లెటర్ నువ్వు చదివేటప్పటికి నేను బ్రతికి ఉండకపోవచ్చు. నా కిడ్నీ అమ్మేసి నీ బ్యాంక్ లోన్ కట్టేశాను. నువ్వు బ్యాంకుకి వెళ్ళి నీ ఇంటి కాగితాలు తెచ్చేసుకో. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నీలో మా అమ్మని చూసుకున్నాను. ఈ అనాథకి ఏ ఆశయాలు లేవు, కానీ నా ప్రాణం నా స్నేహితురాలి కుటుంబం నిలుపుతుంది అంటే నాకు ఇంకేం కావాలి? మళ్ళీ జన్మంటూ ఉంటే నీతో మంచి స్నేహితులుగా కలిసి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అయ్యో, పూర్తిని అబద్ధం చేసుకున్నా. నా స్నేహితుడే ఆ దేవుడి రూపంలో వచ్చాడని గుర్తించుకోలేకపోయాను. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ రీల్ని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.